ప్రాముఖ్యమైన సమయంలోనికి అడుగుపెట్టాం. ప్రభు రక్తమునకు శరీరమునకు సాదృశ్యమైన బల్ల మన మధ్య ఉంచబడి ఉంది. బల్లలో చేయబోయే ముందు ఆత్మీయ హెచ్చరికలను కోరుకుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, సూటిగా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో మనల్ని సంధించగలిగిన దేవుడు. ఇక్కడ నిలువబడి వాక్యం చెప్పేవాళ్ళు అందరూ కూడా బలహీనలే. అన్నీ సాధించి అన్నీ సంపూర్ణతలు పొందుకుని వచ్చి ఇక్కడ చెప్పడం లేదు. కానీ వాక్యానికి ఉన్న గుణం, వాక్యం రెండంచులు వాడగలిగిన ఖడ్గం. అంటే చెప్పేవాడిని కోస్తుంది, వినేవాడిని కూడా కోస్తుంది. అంటే ఆయన చెప్పేవానితోనూ మాట్లాడతాడు, వినేవానితో కూడా మాట్లాడతాడు. సో మనందరము కూడా తగ్గింపబడిన వారమై, దీన మనస్కులమై ఆయన బల్ల వద్దకు చేరవలసిన వారముగా ఉంటున్నాం. ఓకే, బలలో చేయే ముందు ఒక వాక్యాన్ని మనం చూసుకొని ముందుకు పోదాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. త్వరగా తీసిన వారు పక్కవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 3, 4 వచనాలు కలిసి చదువుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. 4వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవా, చెప్పండి, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి ఆలోచనలు కలిగిన వారే. కానీ మన దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నాం. అయోగ్యుడును, అపాత్రుడును, అనేక సార్లు కోరుకున్న స్థాయిలో కనబడని వాడను. అయ్యా, మొదట నాకు నేను బోధించుకొని ఇతరులకు బోధించగలిగే కృప నాకు అనుగ్రహించండి. చదవబడిన లేఖన భాగాన్ని మా వినికిడిలో మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడటానికి, సరిచేయబడటానికి, నీకు యోగ్యకరంగా మారగలటకు కృప దయచేయండి. మీరే ఆయన ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 39:4లో భక్తుడైన దావీదు యొక్క హృదయపు మంట గురించి రాయబడి ఉంది. అంటాడు, నా గుండె నాలో మండుచున్నది. అంటే అర్థం ఏంటంటే, ఈ మాటలు వచిస్తూ ఉన్నప్పుడు భక్తుడైన దావీదు చాలా గొప్ప వేదనతో, చాలా గొప్ప ఆలోచనాత్మకంగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో పడిన అనుభవాలు ఉన్నాయి, లేచిన అనుభవాలు ఉన్నాయి. దావీదు జీవితంలో కృంగిన అనుభవాలు ఉన్నాయి, సంతోష గానాలు చేసిన అనుభవాలు ఉన్నాయి. దావీదు జీవితంలో అగాధపు అనుభవాలు ఉన్నాయి, శిఖరాగ్రపు అనుభవాలు ఉన్నాయి. దావీదు జీవితంలో లోతైన అనుభవాలు ఉన్నాయి. దావీదు జీవితంలో ఎత్తైన అనుభవాలు కూడా దావీదు జీవితంలో ఉన్నాయి. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్తమానానికి ఒక టైటిల్ పెట్టుకుందాం. ఏంటి ఆ టైటిల్ అంటే, జీరో టు హీరో, హీరో టు జీరో అని పెట్టుకుందాం. మన భాషలో చెప్పుకుందాం. ఇలాగా చెప్పండి, ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటివి గుర్తుండడం చాలా కష్టం, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగల. చెప్పండి, జీరో టు హీరో. చెప్పండి, హీరో టు జీరో. మరలా చెప్దాం, జీరో టు హీరో, హీరో టు జీరో కదా. జీరో అంటే నథింగ్, మనకు తెలుసు. హీరో అంటే అన్నీ చేయగలిగిన వాడు, అన్నీ చూడగలిగిన వాడు. హీరో యొక్క బలం చాలా గొప్పది. హీరో చెడును తట్టుకోలేడు, హీరో అన్యాయాన్ని తట్టుకోలేడు. హీరో ముందు ఎవరికైనా బాధ కలిగితే వెళ్ళి హెల్ప్ చేస్తాడు, అంటే చాలా రకాలుగా స్పందిస్తాడు. మరి ఆత్మీయ విషయాల్లో హీరో ఎవరు? ఆత్మీయ విషయాల్లో ఎవరిని హీరో అని మనం పిలవచ్చు అంటే, ఎవరు సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రమాణాలతో, ఎవరు అయితే సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తూ
ఆయనను తన జీవితంలో ఆయన ప్రమాణాలను ముందు పెట్టుకొని నడుస్తారో వారే హీరో. ఈ సంవత్సరం వాగ్దానంలో లేదు మోటివ్లో యథార్థత అని పెట్టారు. మీరు యథార్థత అన్న దానికి వెళ్ళి మీరు స్పిరిచువల్ మీనింగ్ని అడిగితే గూగుల్ మీకు ఏమని చెప్తుందంటే మీరు దేవుని ప్రమాణాలను బలంగా అనుసరిస్తున్నప్పుడు, మీరు దేవుని ప్రమాణాలను బలంగా అనుసరిస్తూ ఆజ్ఞలను గైకొంటూ మీరు వెళుతూ ఉన్నప్పుడు లోకం మిమ్మల్ని పాడు చేయాలని, మీ గురిని తప్పించాలని ప్రయత్నం చేసిన బలంగా గురి యొద్దకు వెళ్ళడమే, బలంగా దేవుని ప్రమాణాలను ఆచరించడమే యథార్థత అని చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు. మరలా చెప్తా, యథార్థత అనే మాటకి మనము దేవుని ఉన్నతమైన ప్రమాణాలను బలంగా ఆచరించాలని ప్రయత్నం చేస్తూ వాటి గురి వైపుకు మనం వెళుతూ ఉన్నప్పుడు, ఆ గురి నుండి మనల్ని తప్పించి పక్కకు లాగాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నాలను తోసివేసి గురి యొద్దకు వెళుతూ ఆ ప్రమాణాలను ఆచరించడమే యథార్థత అని చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళా టైటిల్ దగ్గరకు వద్దాం. జీరో టు హీరో, హీరో టు జీరో. చాలాసార్లు చాలామంది జీవితాలను చూసినప్పుడు వారిని దేవుడు ఎన్నుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతం అంటే ఈవెన్ మన సంఘాల్లో కూడా మన పూర్వపు పెద్దలలో చాలామంది హీరోలు ఉన్నారు. నేను మార్నింగ్ వాకింగ్ చూస్తా ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక పేర్లు అవసరం లేదులే, ఒక అంకుల్ ఇలా సాక్ష్యం చెప్తా ఉండేవాళ్ళు. ఏమన్నా సాక్ష్యం చెప్పేవాళ్ళు అంటే, ఒక పూట కోళ్ళ వాడెవడైనా 70 దేశాలు తిరుగుతాడా అనేవాడు. ఆయన వాక్యం చెప్తా పూటకోళ్ళవాడు అంటే ఇప్పుడు ఈ పదం పెద్ద వాడుకలో లేదు, కానీ పాత రోజుల్లో పూటకోళ్ళవాడు అంటే చాలా అర్థవంతమైన పదం. అంటే అర్థం ఏంటంటే, తినటానికి తిండి లేక నేను ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తే వాళ్ళు సాయంత్రానికి నాకు ఫుడ్ పెడతారు. నేను ఆ ఫుడ్ తిని నా పని చేసుకుంటూ రేపు ఇంకొక ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసి వాళ్ళు పెట్టిన ముద్ద తింటారు. ఇంకొకళ్ళు పిలుస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి పనులను చేసి వాళ్ళు పెట్టిన ముద్ద తింటా. పూటకోళ్ళవాడు అంటే అర్థం ఏంటంటే, ఇంట్లో తినటానికి లేక ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆహారాన్ని అడుక్కొని కడుపు నింపుకొని ఆ ఇంటి వారు చెప్పిన పనులను చేస్తూ అలా గడిపేవాడు. బాగానే ఉంది. ఆ అంకుల్ ఏమన్నాడు అంటే, ఒక పూటకోళ్ళవాడు ఎవడైనా 70 దేశాలు తిరుగుతాడా అనేవాడు. అసాధ్యం కదండి. ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవాడు 70 దేశాలు ఎడ తిరుగుతాడు కదా, చాలా కష్టం. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, అది ఎవడో కాదు నేనే అనేవాడు ఆ అంకులు. ఆ పూటకోళ్ళవాడు ఎవడో కాదు నేనే అనేవాడు. అసలు ఎంత అంటే చాలా ఆశ్చర్యం వేసేది. దేవుడు ఆ అంకుల తర్వాత రోజుల్లో దేవుడిని సేవించిన విధానాన్ని బట్టి 70 దేశాలు తిరిగి వాకింగ్ చెప్పే ఆ ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుణ్ణి మనం వెంబడిస్తే ఆయన జీరో నుంచి హీరోగా చేయగలడు. నమ్ముదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే, దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉంటే, దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు ఎదుగుతూ ఉండటం నీకు ఇష్టమైతే, జీరో స్టేజ్ నుండి నిన్ను హీరో స్టేజ్కి తీసుకెళ్ళగలడు కదా. బాగానే ఉంది. హీరోలు అయిన తర్వాత నెత్తి మీద కొమ్ములు వస్తాయి కదండి. హీరోలు అయిన తర్వాత ఏమైంది, నేను ఎలా వచ్చానంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డ, నాకు బాగా అలవాటు కదా. కొన్నిసార్లు తమ్ముడు నువ్వు ఉద్యోగం అంటే అన్నా, నేను పడిన కష్టం నీకు తెలియదు, రాత్రి అనక పగలనక అబ్బో ఏం కష్టపడ్డానని కదా ఇన్ని చెబుతాడు. కానీ నేను నాతో పాటు కొన్ని లక్షల మంది అటెండ్ అయినా దేవుడు నన్ను అంతమంది ఉన్నా ఆ అందలం మీదకి దేవుడే స్వయంగా నా జ్ఞానాన్ని నా కష్టాన్ని నాకు గుర్తించి ప్రతిఫలం ఇచ్చాడు అని దేవుడు 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 అనే మాటని తగ్గించడం మానేసి నేను 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 అనే మాటని పెంచడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే చాలామంది హీరోలకి, అంటే చాలామంది జీరోలకి హీరోలు అయిన తర్వాత నెత్తి మీద కొమ్ములు వస్తాయి. చాలామంది జీరోలకి, మళ్ళీ చెప్తా, చాలామంది జీరోగాళ్ళకి హీరోలు అయిన తర్వాత నెత్తి మీద కొమ్ములు వస్తాయి. ఈయన పాత దినాలు గుర్తుండవు, ఈయన అడుక్కు తిన్న దినాలు గుర్తుండవు,
ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేక అల్లాడిపోతా ఉన్నప్పుడు దేవుడు ఆయా రకాలుగా సహాయం చేసి ఈయనను ఉద్ధరించి, ఈయనను ఆశీర్వదించి, ఈయన నడిపించి, ఈయనను ఉన్నత స్థితికి తీసుకొస్తే ఈ హీరోకి పరమ హీరో గుర్తుకు రావడంలే. అంటే అర్థం ఏంటంటే ఆ ఉన్నతమైన దేవుని కార్యం ఈయనకు అర్థం కావడంలా. పెత్తనాలు ఎక్కువైపోయినాయి, మర్యాదలు ఎక్కువైపోయినాయి, గౌరవాలు ఎక్కువైపోయినాయి, దేవుని ఘనతను తగ్గించడం ఎక్కువైంది, ఈయన ప్రివిలేజెస్ని చూపించడం ఎక్కువైంది. అంటే ఈయన బ్యానర్ కనపడాలి, ఈయన పొగడాలి, ఈయనకు ఒక శాలువా కప్పాలి, ఈయనకు ఒక దండ వేయాలి, ఈయనకు మైక్ ఇవ్వాలి, ఈయన ఐడెంటిటీని పొగడాలి కదా. ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి వాడికి ఒక జబ్బు ఉంది. ఏంటో తెలుసా? తనను ఎవడైనా గుర్తించకపోతే గుర్తించేదాకా బాధపడతానే ఉంటాడు. ప్రతి వాడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అయితే ఆత్మీయ విషయాల్లో ప్రతి జీరోని హీరోగా చేసేది దేవుడే. అంటే సర్వ మహిమలకు అర్హుడు దేవుడే. చూద్దాం మన భక్తి ఎలా ఉంటుందంటే, వాక్యాల ఎలా ముందు చెప్తున్నా, మన భక్తి ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు, ఇప్పుడు ఎవరు ఆడటం లేదు కానీ ఇప్పుడు జుడో, ఇలా చాలా రకాల లుడో ఇలాంటి గేమ్స్ చాలా వచ్చాయి. పాత రోజుల్లో నలుగురు పిల్లలు కూర్చుంటే ఒక వైకుంఠ పాళి అని ఒక పటం తీసేవాళ్ళు. ఆ పటంలో ఏముండేయంటే పాములు, నిచ్చెనలు ఉండేవి. గిల్లాలు వేస్తా ఉన్నప్పుడు ఆ పడిన సంఖ్యను బట్టి వీడు నిచ్చెనలు ఎక్కుతూ ఉండేవాడు. ప్రతి నిచ్చెన పక్కన ఓ పాము ఉండేది. వీడు నిచ్చెనలు ఎక్కుతూ పక్కనున్న పాము చేత కరిపించుకొని మళ్ళీ జర్రని వచ్చి కిందకు వచ్చేవాడు. మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ పోయేవాడు, మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. పాము గరిచేది, నిచ్చెన పైకి నెడితే పాము కిందకు తెచ్చేది కదా. ఇలా చివరి వరకు వెళ్ళి ఎవడు ఆ చివరి స్థానానికి పొందుతాడో వాడిని విజయుడు, లేకపోతే జయం సాధించిన వాడు అని గుర్తుపెట్టేవాడు. ఇది నేను ఎందుకు చెప్పాను అని అంటే, మన భక్తి కూడా నిచ్చెనలు, పాముల పటంలాగా ఉంది. 2 రోజులు సూపర్ భక్తి చేస్తాం, 2 రోజులు, ఒక వారం అద్భుతమైన భక్తి చేస్తాం, అద్భుతంగా ఆరాధన, అద్భుతంగా ప్రార్థన, అద్భుతంగా క్రమం. 2వ వారం స్టార్ట్ అవుద్ది. మందబుద్ధి, చులకన స్వభావం, ప్రార్థనలేమి, వాక్యానికి టైం ఉండదు, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో ఒక వారం మంచి భక్తి చేసినట్టుగా యథార్థవంతులుగా వాక్యం విన్నప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటాయంట. తీర్మానం ఏంటో తెలుసా? బల్ల దగ్గర, ప్రభువా ఇక నుండి నన్ను నీవు కొత్తగా చూస్తావు, మారిన నన్ను నువ్వు చూస్తావు. దిగంగానే అక్కడ వాడు కూర్చొని ఉంటాడంట. ఎవడు వాడు? సాతానుడు. వాడు గులకరాళ్ళ గుట్ట మీద కూర్చొని ఉంటాడంట. ఈ గులకరాళ్ళు ఏంటంటే మన బలహీనతలు. మనం చర్చికి వచ్చినప్పుడు వాక్యం విని వాక్యం చేత సంధించబడిన వారమే ఆ వాక్యపు అనుభవం అనే పరిమళ తైలాన్ని కుండలో పోసుకొని జాగ్రత్తగా నడుస్తూ కిందకి వెళ్తామట. వాడు అంటాడట, ఆహా ఆదివారం పొద్దున్నే లేచావు, నీట్గా డ్రెస్అప్ అయ్యావు, బైబిల్ సంకలో పెట్టుకున్నావు, చర్చికి పోయావు, బాగా ఆరాధన చేసావు, బాగా వాక్యం విన్నావు, బాగా బలలో చేయేసావు, ఇంత ముక్క తీసుకోమంటే ఇంత ముక్క కూడా తిన్నావు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ వాడట గులకరాళ్ళ గుట్టమే కూర్చొని ఉంటాడట. ఏంటి ఈ గులకరాళ్ళు? నా బలహీనతలనే గులకరాళ్ళు. నన్ను వాడు బాగా స్టడీ చేశాడు. వాడు నా లైఫ్ను స్టడీ చేస్తూ వాడు PhD పట్టా కూడా పుచ్చుకున్నాడు. అంటే నాలో ఉన్న డెఫిసిట్ అన్నీ వాడికి తెలుసు. వాడే నేర్పాడు, వాడే తర్ఫీదు ఇచ్చాడు, కొన్నిట్లో వాడే నాకు ప్రవేశ పరీక్షలో మార్కులు కూడా వేశాడు. సో ఇప్పుడు నా బలహీనతలు ఎరిగిన వాడు ఆ గులకరాళ్ళ గుట్ట మీద కూర్చొని ఒక్కొక్క రాయిని తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేనేమో తెల్ల సొక్క వేసుకొని ఆదివారం చర్చికి వచ్చి వాక్యం చెప్పో, వాక్యం వినో, పరిమళ తైలాన్ని కుండలో పెట్టుకొని చిన్నగా పోతా ఉన్న ఈ నిండు కుండని జాగ్రత్తగా తీసుకుపోయి వారమంతా హ్యాపీగా ఈ పరిమళ సెంటును పూసుకుందామని పోతున్నా. వాడు చూశాడు, రాయి వెతికాడు, గురి చూశాడు, కొట్టాడు, కుండ పగిలింది, మొత్తం పోయింది. మరలా దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని చెప్పండి, నేను కొంతమందిని ప్రార్థన చేయమంటే ప్రార్థనలో ఎంత బాగా తిట్టుకుంటారో వాళ్ళు, నేను దౌర్భాగ్యాలని, నేను పక్కన ఆమెనంటే ఏమైపోతావు కదండి. నేను దిక్కుమాలిన దాన్ని, నువ్వు దిక్కుమాలిన దాని ఇంటి దగ్గర ఒప్పుకో, అందరి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం దిక్కుమాలితనాన్ని పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ప్రార్థన చేయి కదా. ఎక్కడ ఏం ఒప్పుకోవాలో తెలియదు. సరే, కొండ పగులుద్ది,
పరిమళ తైలం నేల పాలవుద్ది. మరలా అంటే నిచ్చినెక్కాం, పాము గరిసింది, మొదటకు వచ్చాం. నిచ్చినెక్కాం, పాము గరిసింది, మొదటకు వచ్చాం. జీరో నుండి హీరోకి వెళ్తాం, మళ్ళీ వెంటనే వచ్చేవారు హీరో నుండి వచ్చి ఎగడపడతాం అంటే జీరోలోకి వచ్చి పడతాం. మనమే కాదు, బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో వారు చాలా సాధించారు, చాలా అధిగమించారు, చాలా నేర్చుకున్నారు. కొన్ని బలహీనతల్లో నియంత్రణ లేకపోవడం, కొన్ని బలహీనతల్లో నియంత్రణ లేకపోవడం ద్వారా హీరో నుంచి జీరోకు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూద్దాం ఈరోజు టైటిల్ జీరో టు హీరో, హీరో టు జీరో. అందుకే అక్కడ భక్తుడు అంటాడు, నా జీవిత అంతము ఎట్లుంటునో నాకు తెలియజేయము. అంటే నా ముగింపు ఎలా ఉంటుంది కదా. వాక్యం ఏముంది? కార్యారంభము కంటే, చెప్పండి, కార్యారంభము కంటే అంటే ఒక పనిని స్టార్ట్ చేయడం కంటే ఒక పనిని ముగించడం ముందే నువ్వు ఎలా ముగిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో విస్తారమైన ప్రార్థన, స్టార్టింగ్లో అసలు నిన్ను కదిలిస్తే వాక్యం, నిన్ను కదిలిస్తే ఏడుపు, కదిలిస్తే దేవుని సన్నిధి బాగానే ఉంది. రాను రాను హృదయం మందగించింది, మందగించిన హృదయంలో ప్రార్థన లేదు, మందగించిన హృదయంలో దేవుడు లేడు, మందగించిన హృదయంలో దేవుని స్థానము లేదు, మందగించిన హృదయంలో దేవుని పని లేదు, దేవుని కోసం పడే ప్రయాసే లేదు. బైబిల్లో చాలామంది జీరోలు హీరోలు అయ్యారు, హీరోలు కూడా జీరోలు అయ్యారు. మనం హీరోలవా జీరోలవా పరీక్షించుకొని బల్లో చేయవేయడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని లైఫ్ చూడడానికి ప్రయత్నం చేద్దాం చాలా స్పీడ్గా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేశాను. నేను మీకు పరిచయం చేసేంత గొప్పవాడిని కాదన్న విషయం నాకు తెలుసు, మీకు ఆయన తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి. ఎవరండి ఈయన? రాట్ల ఆన్సరు. బైబిల్తో సంబంధం చాలా బాగా డెవలప్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ని బాగా చదవాలి. ఎవరు బైబిల్ బాగా చదువుతారో వారి ముఖాలు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న దానికన్నా ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. సీక్రెట్ యవనస్తులకు చెప్తున్నా, మీ ముఖాలు తెల్లగా అందంగా కనపడాలంటే మీరు వాక్యం చదవండి. ఎందుకంటే ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి ముఖాలు తెల్లగా ఉంటాయంట. అంటే మోకాళ్ళకు బూడిద పూసుకోమని కాదు, మోకరించి ప్రార్థన చేయటమైనా వాక్యాన్ని ధ్యానం చేయటమైనా అది మనకు ఆత్మీయ వెలిగింపునిస్తుంది. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక ఆయన పుట్టుక గురించి రాయబడింది. ఏంటంట, ఆయన పుడతాడు, ఆయన మామూలోడు కాదు. ఎలాంటి వాడంటే అతని తల మీద మంగళగత్తి పెట్టకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించ మొదలుపెట్టును. ఈయన జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే దేవుని ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడడానికి ఒక బలమైన న్యాయాధిపతిగా ఉండాలి. మామూలు న్యాయాధిపతులు తీర్పులే చెప్పారు, కానీ ఈ న్యాయాధిపతి అప్పుడప్పుడు బలాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు, మజిల్ పవర్ కూడా చూపిస్తాడు. ఈయన న్యాయం తీర్చడమే కాదు, ఈయన అప్పుడప్పుడు మజిల్ పవర్ కూడా చూపిస్తాడు. ఈయన మజిల్ పవర్ ఎంత గొప్పదంటే పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని ఎంతమందిని పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని ఆయుధంగా చేసుకుని ఎంతమందిని తరివాడు? 1000 మందిని కదా. అంటే ఈయన మామూలోడు కాదు. పచ్చిగాడు దవడ ఎముక కూడా ఆయుధంగా వాడచ్చనే ఒక కొత్త విషయాన్ని కనిపెట్టిన ఆయన ఎవరైనా సంసోను. ఈయన ఇంకా అల్లరోడు. ఎంత అల్లరోడు అంటే ఎన్ని తోకలండి అవి? ఎన్ని తోకలు? సరే, తోకలంటే సంఖ్య తెలియదా? ఎన్ని నక్కలకి నిప్పులు అంటించాడు, లేదా ఎన్ని నక్కల తోకలకి నిప్పులు అంటించాడు? అంటే ఈయన మామూలోడు కాదు. అంటే ఈయన దేవుని పని చేయటంలో బుద్ధిని వాడాడు, మజిల్ పవర్ను కూడా వాడాడు. ఈయన పేరు సంసోనే. మన భాషలో ఈయనకి మనం పెట్టుకునే పేరు ఏంటంటే వరప్రసాదు. ఏం పేరు ఈయన పేరు? వరప్రసాద్. అంటే వరం వలన పుట్టినటువంటి వాడు. వాళ్ళ నాన్న మనోహ ఏమంటాడంటే చాలా అద్భుతమైన మాట అంటాడు. ఎక్కడన్నాడు? 8వ వచనం చదవండి. మనోహ అంటాడు 8వ వచనం. మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పుము కదా. అంటే సింపుల్గా మన భాషలో ఏమన్నాడంటే, అయ్యా నువ్వు వరప్రసాదం ఇస్తా అన్నావు, బాగానే ఉంది, వాడు పుడతాడు,
కానీ వానికి మేమేం చేయాలి, వారిని ఎలా పెంచాలో మాకు తర్ఫీదునివ్వండి. పిల్లలుగానే ప్రతి తల్లిదండ్రులు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? మనోహ ప్రార్థన, అత్యుత్తమమైన ప్రార్థన, బాధ్యత కలిగిన తండ్రి చేసే ఉన్నతమైన ప్రార్థన. ఏమంటాడో తెలుసా? నువ్వు బిడ్డనిస్తావు, ఆయన చాలా గొప్పోడు అన్నావు, మరి ఆయన మేము ఎలా పెంచాలి, మాకు ట్రైనింగ్ ఇవ్వు. దేవుని తల్లిదండ్రులు ఏమన్నాడు తెలుసా? అయ్యా బిడ్డనిస్తున్నావు బాగానే ఉంది, బిడ్డని ఇచ్చావు బాగానే ఉంది, ఈ బిడ్డని నా బుద్ధితో నా జ్ఞానంతో పెంచితే నా లక్షణాలు వస్తాయేమో, నువ్వు ఇచ్చిన ఈ బహుమానాన్ని ఎలా పెంచాలో నాకు తర్ఫీదునివ్వు, ట్రైనింగ్ ఇవ్వు కదా. ఎంత ఉత్తమమైన. ఇప్పుడు చూద్దాం. 1, వచ్చేవాడు మామూలోడు కాదు. 2, వాళ్ళ నాన్న కూడా ప్రార్థన చేసి బలంగా ట్రైనింగ్ పొందినోడే. ఇంత బలమైనోడు ఏమవ్వాలండి? బలమైన నాయకుడు అవ్వాలి. అంటే ఈయన పుట్టుకను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క స్థితి నుంచి వచ్చిన సంసోన్ని దేవుడు ఎంత గొప్ప బలమైన వ్యక్తిగా చేశాడు అంటే, ఈయన పుట్టుక వెనక ఒక ఉద్దేశం ఉంది, ఈయన పెంపకంలో ఒక మంచి ట్రైనింగ్ ఉంది, ఈయనకి ఇవ్వబడిన ఎన్విరాన్మెంట్ అంటే ఇవ్వబడిన ఫీల్డ్ కూడా చాలా గొప్పది. అంటే సంసోను పుట్టుకతోనే హీరో. కానీ ఆశ్చర్యం, హీరో అన్నాడు, హీరో పనులు చేయాలి కానీ జీరో పనులు చేయొచ్చా కదా. ఒక్కోసారి మనల్ని చాలా గ్రేట్గా అమ్మ నాన్న పక్కన వాళ్ళకి ఏం చెప్తుంటే, మా పిల్లోడు మామూలుడు కాదండి, వాడు చదివితే ర్యాంకులు ఇట్లా పడిపోతాయి కింద కదా. మా పిల్లోడండి వాడు మామూలుడు కాదు, వాడు అసలు బుక్ పట్టుకోలేదు వేరే విషయం, కానీ బుక్ పట్టుకున్నాడంటే ర్యాంకుల వర్షం మా ఇంటి మీద ఇలా కుమ్మరు కదా. కొన్నిసార్లు ప్రేమతో వాళ్ళు అంటారు, ఈడు చదివితేనండి ఈడు మామూలుడు కాదండి. ఇది వింటది ఇక ఒక 2 కొమ్ములు వస్తాయి, పిలకల్లో నుంచి 2 కొమ్ములు వస్తాయి. ఏంటా కొమ్ములు? నేను బాల్యం నుండి అంతే కదా. ఇంట్లో వాళ్ళే సర్టిఫై చేశారు కదా. మనల్ని ఎవడైనా పొగిడితే దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా అంటే సూపర్ పాజిటివ్గా తీసుకుంటాం. అంటే సూపర్ పాజిటివ్ అంటే మామూలుగా మా అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా ఈ ప్రివిలేజ్ని కాపాడుకోవాలి అనడం వేరు. నువ్వే చెప్పావు కదా మమ్మీ నేను సూపర్ మోస్ట్ అని, అంతే నేను అంటే గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సంసోను దగ్గరికి వద్దాం. సంసోను హీరోనే, ఈయన పుట్టక వైవిధ్యం, ఈయన పెంపకం వైవిధ్యం, ఈయనకి ఇవ్వబడిన ఫీల్డ్ వైవిధ్యం, ఈయనకి ఇవ్వబడిన బలం అద్భుతం, సూపర్ న్యాచురల్ పవర్. ఎంత అంటే అసామాన్యమైన పనులు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పుట్టుకతో హీరో. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 16వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది? పుట్టుకతో హీరో 16వ అధ్యాయం 21వ వచనం ఏమైంది? పట్టుకొని ఏం చేశారంటండి? కన్నులు బీకేశారు కదండి. ఇదేందండి? సూపర్ న్యాచురల్ పవరు, హై ఎండ్. ఈయన మామూలోడు కాదు. ఈయన ఇప్పుడు హీరోల్ని ఎవరైనా చూడాలనుకుంటే అప్పుడు హీరో ఈయన జ్ఞాపకం చేసుకుంటే చాలు, అంత పవర్ కలిగిన వాడు. పుట్టుకతో హీరో. కానీ ఆశ్చర్యం తెలుసా? కళ్ళు పీకబడ్డాయి. అక్కడ ఒక దారుణమైన మాట, తిరగలి విసురువాడాయను. ఏం చేస్తున్నాడంటండి? శత్రువులను తరిమి కొట్టి పరిగెత్తించిన సంసోను 400 నక్కలకు నిప్పులు పెట్టి ఫిలిస్తీన్ల పొలాలను ఇళ్లను తగలబెట్టిన సంసోను, పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని పరిగెత్తించిన సంసోను, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో గొప్ప బలాన్ని ప్రదర్శించిన సంసోను తిరుగలి విసురువాడాయను కదా. ఎందుకు జరిగింది? దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన శక్తిని దేవుడు కోరుకున్న స్థాయిలో వాడనందుకు జరిగింది. దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నందుకు జరిగింది. దేవుడిచ్చిన బలాన్ని వ్యర్థమైన వాటికి వాడినందుకు జరిగింది. అంటే చాలాసార్లు దేవుడు ప్రేమించి మనకు కొన్ని తలాంతులు ఇస్తే అవి దేవుని కొరకు వాడకుండా, దేవుని మహిమ కొరకు వాడకుండా, దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగును చీకటిలో ఉన్న వారికి ఆ వెలుగును చూపించడానికి వాడకుండా దుర్వినియోగం చేస్తే హీరోలు జీరోలు అవుతారు. జాగ్రత్త.
హీరోలు జీరోలు అవుతారు. జాగ్రత్త. సంసోను నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? బ్యాక్గ్రౌండ్ అద్భుతం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, కానీ ఫ్రంట్ గ్రౌండ్లో గొప్ప పోరాట పటిమ కలిగిన వాడే తన బలాన్ని, తన శక్తిని, తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేయటమే కాదు, కానీ అపవిత్రమైన వాటికి కదా నాజీరు చేయబడిన వాడు, అంటే దేవునికి ప్రతిష్ట చేయబడిన వాడు చేయకూడనివన్నీ చేయడం ద్వారా, దౌర్బల్యతను అనుభవించడం ద్వారా, పరిశుద్ధతను పోగొట్టుకోవడం ద్వారా తిరగలి విసురువాడాయను. 2 కన్నులు బీకేశారట, తీసుకుపోయి కట. ఇక చివరికి ఏదో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు ఈ ఒక్కసారికి బలపరచు అంటే మొత్తానికి ఏదో లాగాడు, ఆయన చంపుకున్నాడు కదా. ఆ అత్యంత పాపభూయిష్టమైన పని ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం. అంటే సంసోను తన చుట్టూ ఉన్న శత్రువులను చంపడమే కాదు, తను కూడా చచ్చిపోతానని తనకు తెలుసు. ఆయన అలా చనిపోయినట్టుగా చూస్తాను. కొన్నిసార్లు నిన్ను హీరోగా ఉండమంటే నువ్వు జీరో వేషాలు వేస్తే దేవుడు బాధపడడా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి నలుగురికి ఉపయుక్తంగా, నలుగురికి మేలుకరంగా, నలుగురికి దీవెనకరంగా ఉండమంటే అన్యులను చూసి, అన్యులను మాదిరిగా పెట్టుకొని, వాళ్ళలాగా లేకపోతే, వాళ్ళలాగా ఆలోచించకపోతే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న రీతిలో 4 రాళ్ళు వెనక ముందు వేసుకోకపోతే రేపు ఆనందపేటలో ఆ రాయి కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు అనుకునేవాడు చాలా. ఆనందపేటలో రాయి అంటే మీకు తెలుసులే, చాలామందికి తెలియని వాళ్ళకి చెప్పండి. ఓకే, ఆనందపేటలో రాయి కొనుక్కోవాలంటే 4 రాళ్ళు వెనక్కి, 4 రాళ్ళు పక్కకి వేసుకుని 4 రాళ్ళు పిల్లల మీద కూడా వేద్దామనే తెలివితేటలు. జాగ్రత్త. ప్రతి దానిని బట్టి దేవునికి లెక్క ఉంది, నీ బ్రతుకును బట్టి లెక్క ఉంది, నీకు ఇవ్వబడిన పిల్లలను బట్టి లెక్క ఉంది. నీ పిల్లల విషయంలో వారు ఆత్మీయంగా ఎదగడానికి ఒక మనోహావలే నీ ప్రయత్నం ఎంత? సండే స్కూల్కు పంపమంటే మహాతల్లుడు మేము లెగవటమే 10ంటికి లెగుతామన్నా మేము పిల్లల్ని ఆడపంపేము కదా. చాలా విచిత్రమైన, అంటే మనోహ లక్షణాలు నీలో లేవు కదా. మనోహ అన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచితేనే ఈ వ్యక్తి రకరకాలుగా అయ్యాడు. ఇక మనం ఆ జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లల్ని పెంచితే ఏ స్థితికి ఆ పిల్లలు వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే చాలాసార్లు హీరోలుగా ఉండమని దేవుడు చెబితే జీరో వేషాలు వేయడం, జీరో స్థితికి రావడం, ఆ దేవుడిచ్చిన మహిమని, దేవుడిచ్చిన ఘనతను పోగొట్టుకోవడం. ఈయన పక్కన పెట్టండి, ముందుకు పోదాం. ఇంకొక ఆయన చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు. ఎవరండి ఈయన ఎవరు అంటే కీషు కుమారుడు. ఈయన అసలు ఏ పని మీద బయలుదేరంటే వాళ్ళ గాడిదలు తప్పిపోయినాయి. వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, అరే అబ్బాయి మన ఇంపార్టెంట్ గాడిదలు పోయినాయి, ఆ గాడిదలు వెతుక్కొని రా అని పంపించారు. సో ఈయనకు డ్యూటీ అప్పగించబడింది. ఈయన ధనవంతుని కుమారుడే. ఈయన గాడిదలు వెతకడానికి బయలుదేరాడు. అయితే ఈ గాడిదలు వెతికే పర్వంలో అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి దైవజనుడిని ఆశ్రయించినప్పుడు అసలు ఈయన వెనక దాగి ఉన్న సత్యం ఏంటో దైవజనుడు చెప్పాడు. ఏంటో తెలుసా? నీ గాడిదల వ్యవహారం పక్కన పెట్టు, అసలు నీకు తెలియజేయాల్సిన వ్యవహారం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఇజ్రాయేలీలకి ఏం చేయబోతున్నాడు చెప్పండి. తొలి రోజు ఫస్ట్ కింగ్ అండి కదా. మొదటి రాష్ట్రపతి అంటే ఎంత గొప్పగా ఉంటుంది కదా. తొలి రాష్ట్రపతి, తొలి కదా. ఫస్ట్ అవార్డు నీకే వస్తే అందరూ చెప్తారు నేనే ఫస్ట్ కదా. స్కూల్ ఫస్ట్ వస్తే నేనే ఫస్ట్ కదా. మంచిదే, అలా ఉండాలని కూడా కోరుకోవాలి. ఇజ్రాయేలీలకు తొలి రాజు అంటే చరిత్ర పుటల్లో రాయబడిన ఒక సువర్ణాక్షరాలతో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇజ్రాయేలీల తొలి రాజు. పిల్లల్ని క్విజ్లో ఈ బిట్ అడిగితే టక్మని చెబుతారు. ఇజ్రాయేలీల తొలి రాజు ఎవరు అని అంటే వెంటనే సౌలు అంటారు. గాడిదలను ఎత్తుక్కోవడానికి వచ్చినోడు రాజు అయ్యాడు కదండి. గాడిదలను ఎత్తుక్కుంటానికి వచ్చినోడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఎలా ఉండాలి? రాజు అంటే ఒక డిగ్నిటీ ఇచ్చిన తర్వాత, ఒక హోదాని ఇచ్చిన తర్వాత, హోదా స్థాయిని మరచి, తనకు ఇవ్వబడిన డిసిగ్నేషన్ మరిచి పిల్ల చేష్టలు చేస్తే, అంటే దేవునికి మహిమకరంగా లేకపోతే ఆ స్థాయికి అతను వన్నె తెచ్చినట్ట, లేకపోతే ఆ స్థాయిని అతను దిగజార్చినట్ట.
చాలాసార్లు దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఈ బాధ్యతలు చేయరా అంటే చాలాసార్లు తప్పుకున్న వారంగా, కొన్నిసార్లు తప్పించుకున్న వారంగా మనం ఉంటాం. కొన్ని బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే తప్పుకున్న వారంగా, కొన్నిసార్లు తప్పించుకున్న వారంగా. ఈ అన్నకి ఎప్పుడు నేనే కనపడతానా, నాకు చెబుతాడు ఓడమని ఆమె చెప్పచ్చుగా కదా. ఎప్పుడు ఈ అన్న నాకే చెబుతాడేంటి, అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది చేయి, అది చేయి, ఫ్యాన్లు కట్టు, ఫ్యాన్లే. ఏంది నేను బంట్రోతలా కనపడుతున్నానా? అరే మా ఇంట్లోనే చెయ్యను, మా ఇంట్లోనే ఇక్కడ స్పూన్ అక్కడ పెట్టను, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే నాకు పని చెబుతాడా ఈ అన్న కదా. అప్పుడప్పుడు ఈగో ఉంటుందంట. ఏంటది? ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైనది ఒకటి ఉంటుందంట. ఏంటిది? అహం కదా. అహం. చిన్నపిల్లోడిని కూడా వాడు నువ్వేమన్నా అంటే మూతిని 1 కిలోమీటర్ పక్కకు తీసుకెళ్తాడు, అంటే మూతి ముడుచుకుంటాడు. వాడికి కూడా ఉంది అహం. అంటే ఇంత చిన్న పిల్లోడికి కూడా నువ్వు ఏదైనా లాక్కున్నప్పుడు వాడు అలగాలి అంటే వాడి అహం వాడికి ఏం చెప్తుంది అని అంటే వాడి నిరసనను వాడికి తెలిసిన రీతిలో వ్యక్తం చేస్తాడు. ప్రతి వాడికి అహం ఉంటుంది. నువ్వు గనుడువైనా, నువ్వు శ్రేష్ఠుడవైనా, నువ్వు ఉన్నతుడవైనా, నువ్వెవరైనా దేవుని ముందు తగ్గవలసిందే, దేవుని ముందు వంగవలసిందే. దేవుని దగ్గర నీ పవర్లు, నీ డిజిగ్నేషన్లు చూపిస్తాను అంటే కుదరదు. ఎందుకో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన పాదాల వద్ద కదా. నా దేవదూతలు ఏం చేశారంటే అండి, ఆయన ఆరాధిస్తూ చేరూపులు కేరుపులట తమ కిరీటాలను ఏం చేశారంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానాలు చేస్తా ఆయన పాదాల వద్ద పడేశారంట. అంటే ఈ భూమి మీద ఏ అధికారమైనా నీ ముందు దిగదుడిపే. అయ్యా నా అందం, నా చందం, నా బలం, నా ఆస్తి, నా అంతస్తు, ఎవ్రీథింగ్ నీ ముందు దిగదుడిపే. నేను తగ్గవలసిన వాడను, నీవు హెచ్చవలసిన వాడవు. సౌలు యాడికి బయలుదేరావు? మా నాన్న గాడిదలు ఎత్తుకురమ్మని పంపించాడు. దొరికినాయా? దొరికినాయి. ఇంకేం దొరికినాయి? నేను వెతకుండానే ఒకటి దొరికింది. ఏంటో తెలుసా? రాజు అయ్యే ప్రివిలేజ్ దొరికింది, ఆధిక్యత దొరికింది. మరి బాగానే రాజరికం చేసావా అంటే చూద్దాం. ఈ రాజుకున్న జబ్బు అసూయ కదా. అతి తేలిగ్గా చేసే అంటే అన్యులట సాతానుడు వాడే బాణం నిరాశ అనే బాణంతో అన్యులు పడేస్తాడు. నాకు ఇది లేదు, అది లేదు, అది లేదని. విశ్వాసులకి ఎక్కువగా వాడే బాణం సాతానుడట అసూయట. అసూయ కదా. మనకన్నా ఎవడన్నా ఎక్కువసేపు బాగా వాక్యం చెప్పగలిగిన, లేదు మనకన్నా ఎవడన్నా మంచిగా పాడగలిగిన, లేదా మనకన్నా ఎవడైనా ఎక్కువగా ప్రార్థన చేయగలిగిన, మనకన్నా ఎక్కువగా ఎవడైనా ఆత్మీయంగా కనపడ్డా, మనకన్నా ఎక్కువగా ఎవడైనా ఎదుగుతున్నాడని కనపడ్డా కదా. ఒకడు విమానంలో పీతలు తీసుకుపోతున్నాడంట. పక్కనోడికి ఎవ్వని కేకేశాడంట. ఏంటి ప్లెయిన్లో నువ్వు పీతలు తీసుకొస్తున్నావు? ఈ డబ్బా ఏంటి, ఈ పీతలు ఏంటి, కనీసం దానికి మూతన్నా పెట్టన్నాడంట. వాడు అన్నాడంట, మీరేం కంగారు పడబాకండి, ఇవి ఇండియన్ పీతలు అన్నాడంట. ఇండియన్ పీతలు అయితే సో వాట్, ఏంటి పీతలు కదా, మాకు భయం వేస్తుంది మూత పెట్టంటే. అయ్యా మా పీతలకు ఒక గుణం ఉంది, ఏం తెలుసా? ఒక పీత పైకి పోతా ఉంటే ఇంకో పీత ఏం చేస్తుందో తెలుసా? దాని కాళ్ళు పట్టుకొని లాగి కింద పడేస్తుంది. ఏ పీత బయటికి రాదు, ఒకదాన్ని ఒకటి లాగుతూనే ఉంటాయి. ఏవి పైకి రావు, ఏవి బాగుపడవు, ఏవి దేవుడు కోరుకున్న స్థాయికి రావు. అన్ని దిగజారిన పీతలే కదా. ఏం పీతలు? సొంత అన్నదమ్ములకి కుట్రలు పన్నే, సొంత అక్క చెల్లెళ్ళకు గోతులు తీసే అక్కలో చెల్లెళ్ళు ఉన్నారు, సొంత అన్నదమ్ములకి అందమైన గొయ్యి తీసే వాళ్ళు ఉన్నారు, సొంత తోబుట్టువులకే ఆస్తుల దగ్గర గోతులు తీసే అందమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రైజ్లాడంటారు, స్తుతిస్తారు, గణపరుస్తారు, మేము పరిశుద్ధులు అని చెప్పుకుంటారు. వీరి బ్రతుకులు వెనక తిరిగి చూస్తే వీళ్ళు దారుణమైన పీతలు కదా. పీతలు. సరే మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. సౌలు యాడికి బయలుదేరావు? మా గాడులు తప్పిపోయినాయి. ఏం దొరికింది? గాడులతో పాటు పదవి కూడా దొరికింది. మరి ఓకేనా, ఎవ్రీథింగ్ ఫైనా అడిగితే ఈ సౌలు జీవితం ఎలా ఉంది? షార్ట్ కట్లో వచ్చేద్దాం. 31వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడి ఉంది? మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. 31వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది? సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యనల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను కదా. ఏమండి, ఇశ్రాయేలీల తొలి రాజు. ఈ రాజు చాలా మంచి రాజు, అందమైన రాజు. వరుసలో నిలబడితే అందరికీ భుజాల కన్నా పైగా ఉండేటువంటి అందమైన రాజే. కానీ ఈయనకు ఒక జబ్బు ఉంది, ఏంటంటే అసూయ.
ఆత్మీయ స్థితిలో ఎంత ఎదిగినా చంపుకోలేని జబ్బు అసూయ. అసూయ ఇది చంపుకోకపోతే ఎవడో వచ్చి నిన్ను పాడు చేయడు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. అసూయ ఉన్న మీరు మిమ్మల్ని ఎవడో, మీరేంది మనం అందాం, మళ్ళీ మీరని నాకు ఎగ్జామ్షన్ ఎందుకు? అసూయ ఉన్న మనం మన అసూయను చంపుకోకపోతే ఎవడో వచ్చి మనల్ని నాశనం చేయడు. మనం పెంచి పోషించిన అసూయే ఏదో ఒక రోజున మనల్ని నాశనం చేస్తుంది. సౌలు, ఆర్ యూ ఫైన్? బాగున్నావా? ఏం బాగులే బ్రదరు, ఆడెవడో గొర్రెలు కాసుకునేవాడు వచ్చాడు, గొల్యాతును చంపాడు, ఈ పాడేవాళ్ళు సరిగా పాట పాడలా, ఆయనకి 10,000 నాకు 1,000 అన్నారు, క్యాలిక్యులేషన్ రేషియో మారింది, నాలో ఒక కొత్తదనం వచ్చింది. ఏంటిది అది? అసూయ. ఇక అక్కడ స్టార్ట్ అయింది నా పతనం. ఎంత దూరం పోయిందంటే ఈ పతనం వాడిని చంపేదాకా నాకు మనశ్శాంతి లేదు. సరే, ఇవన్నీ లెక్క చూసుకుంటా వచ్చేలోపు శత్రువులు వాళ్ళు దొరకటం, నాకు అపజయం, చివరికి నేను చచ్చిపోతే బాగుండు అనే స్థితి. ఎంత అంటే ఆయుధములు మోయువాడిని అంటాడు, అరే నన్ను చంపరా ప్లీజ్ అంటాడు. అరే నన్ను చంపరా ప్లీజ్, నన్ను చంపరా. సున్నతి లేని అంటే అభిషేకము లేని శత్రువుల చేతిలో చచ్చే కన్నా నా తోటోడివి, మా మతస్థుడివే, మా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడువే నీ చేతిలో చచ్చిపోవటం మాకు మేలు కదా అంటే వాడు కూడా పారిపోయాడంట. ఈయనకి గతి లేక తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. అసూయను చంపుకోకపోతే మనం జావాల్సి వస్తుంది. అసూయ, తోటి సహోదరుల మీద అసూయ. ఎవరైనా సాధిస్తే వారి ఆనందంలోనూ పాలిభాగస్తురాలు అవ్వాలి. నిజమైన క్రైస్తవుడు చేసే పనేంటో చెప్పున ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తాడు, ఇతరుల దుఃఖాన్ని కూడా తన దుఃఖంగా భావిస్తాడు. మళ్ళా చెప్తా, ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండే యథార్థ పూర్వకమైన లక్షణం. నేను యథార్థత మీద 100 ప్రసంగాలు చెప్పొచ్చు, నా బతుకులో యథార్థత లేకపోతే నేను వ్యర్థుడనే. అంటే నేను నిజమైన దేవుని బిడ్డని ఎప్పుడవుతానంటే నా పొరుగువాడి ఆనందం నాకు ఆనందం కలిగించినప్పుడు, నా పొరుగువాని కష్టం నాకు కష్టమైనప్పుడు, నా పొరుగువాని బాధ నాకు బాధ అయినప్పుడు, నా పొరుగువాని కన్నీరు నాకే నీరైనప్పుడు తప్పకుండా దేవుడు ఆయన ఆదరించేవానిగా ఉంటాడు. ప్రియులారా, సౌలును చూస్తా ఉన్నప్పుడు హీరో టు జీరో ఈయన కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా చూస్తా ఉన్నాను. ఓకే, ముందుకు పోదా, టైం లేదు. ఇంకొక వ్యక్తిని పరిచయం చేసి నేను రెండవ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ధ్యానం చేయండి, అన్ని ఇక్కడ చెప్పడానికి కుదరదు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది? 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవా ఆశ్రయించినంత కాలము దేవుడు ఎవరైనా ఈ వర్ధిల్లిన వాడు ఎవరు? అమజ్యా కుమారుడైన అమజ్యా ఆశీర్వదించబడ్డాడు. అమజ్యా కుమారుడైనటువంటి ఉజ్జియా కూడా ఎంతో గొప్పగా ఆశీర్వదించని వానిగా ఉంటా ఉన్నాడు. అంటే యెహోవా దృష్టికి యథార్థంగా ఉండటం వల్ల తన తండ్రి అయిన అమజ్యా లాగా, అంటే 4వ వచనం నుంచి ఉంది, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఎస్, మంచిది. స్టార్టింగ్ చాలా బాగుంది, ఇంట్రడక్షన్ బాగుంది. నాన్న బిలీవర్, కొడుకు కూడా బిలీవరే. నాన్న దేవుణ్ణి అనుసరించిన లోకంలో ఒక సామెత ఉంది, పండిత పుత్ర. చెప్పండి, పండిత పుత్ర చెప్పండి. నానేమో పెద్ద పాస్టరు, నానేమో పెద్ద దైవజనుడు, కొడుకేమో రకరకాల పరిస్థితులు కదా. అందుకే బిడ్డను కనగలము కానీ వాళ్ళ తలరాతలు చెప్పండి, వాళ్ళు ఏమవుతారో చెప్పలేదు. అందుకే ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకు అంటే, ఇందుకోసమే నువ్వు బిడ్డలు కనగలవు. రేపు వాళ్ళు ఏమవుతారో నీకు తెలియదు, రేపేమవుతారో పజిల్, వాళ్ళు ఏమవుతారో అనడానికి నీవు ఒక మార్గాన్ని అయితే సిద్ధం చేయటం తెలుసా? ప్రార్థనాపూర్వకంగా నీ పిల్లల్ని దేవునికి అప్పగించడం. ఇదిగో ఉజ్జియా తండ్రి ప్రకారమే చేస్తున్నాడంట, తండ్రిలాగే చేస్తున్నాడంట. మంచిదే, చాలా సంతోషం. ఈ ఉజ్జియా గురించి ఏమని రాయబడింది అంటే 5 నుండి 15వ వచనం చదవండి. ఏమని రాయబడింది? 15, అదే అధ్యాయం 15వ వచనం. ఉజ్జియా మీరు గమనిస్తే ఈ రోజున మనం ప్రొక్రైన్లు లేకపోతే ఇంకా రకరకాల జేసీబీలు చూస్తూ ఉన్నాం కదా. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద బండరాళ్లను
తరలించి ఉన్నతమైనవి కట్టడానికి కావలసిన ఐడియాలజీ ఏదైతే ఉందంటే ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉజ్జియా వాడాడు. ఉజ్జియా గ్రేట్ స్కాలర్. ఆ రోజుల్లోనే రకరకాల బరువులు మోసే యంత్రాలను కనుగొన్నాడు, లేకపోతే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి పూనుకున్నాడు. చాలా ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ కలిగిన వాడు ఉజ్జియా. అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన చూస్తే హీరోలాగే కనపడుతున్నాడు. ఈ హీరోలాగేనే బతికితే దేవుని వందనాలు. కానీ ఈ హీరో కూడా జీరో అయిన సందర్భం 16వ వచనంలో ఉంది. ఏముంది అక్కడ 16లో? స్థిరపడిన తర్వాత. ఆగుదామా ఇలా అనుకుందాం. 4 ఇళ్ళు కొనుక్కున్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, చెప్పండి. పిల్లలు లేనప్పుడు అంటారు, ప్రభువా నువ్వు నలుసు ఇవ్వు, ఒక నలుసో పులుసో ఏదో దాన్ని ఇవ్వు. నువ్వు కనుక ఈ నలుసు పులుసుని ఇస్తే ఏం చేస్తాను తెలుసా, నీకోసమే పెంచుతా కదా. ఈ నలుసు ఏదో వస్తే ఇది నువ్వు ఇచ్చావా, ఇక తెల్లారి నుంచి ఇక ఈ బుడ్డ ఆరాధన చేస్తాను అంటే నీకో అంత అబద్ధమే. ఏమని రకరకాలుగా అలంకరణలు చేసి ఎట్లా చేస్తావో తెలుసా, వెరైటీగా. అంటే వాడు మేకని బలి ఇవ్వడానికి తీసుకుపోయేటప్పుడు రకరకాలుగా అలంకరిస్తాడంట. ఆత్మీయ అలంకరణేది బాహ్య సంబంధంగా నీ బిడ్డకి అది పెట్టాలి ఇది పెట్టాలి బాగానే ఉంది. ఆత్మీయ అలంకరణేది నీ దేవుడు బాహ్య సంబంధమైన అలంకరణ కన్నా ఆత్మీయ అలంకరణకు ప్రాధాన్యతనిస్తాడు కదా. అది నీకు తెలుసు కదా. నలుసో పులుసో అడిగావు కదా, అడిగినప్పుడు నీకే అన్నావు కదా. ఇప్పుడు నీకే అన్నా నీ బిడ్డల్ని ఎక్కడ ఎలా ఉంచుతున్నావు? దేవుని సన్నిధిలో ఉంచుతున్నావా? నీ ఆ ఇచ్చలు తీర్చుకోవడానికి నీ బిడ్డని పెంచుతా ఉన్నావా? అంటే చాలాసార్లు ఉజ్జియా అంటే స్థిరపడిన తర్వాత, మనుషుల కట్ట స్థిరపడిన తర్వాతే కొమ్ములు వస్తాయంట. ఉద్యోగం వచ్చిన తర్వాతే భక్తి పాడవుతుందట. లేకపోతే ఇంకా లేనివి అడిగినప్పుడు అవి ఇచ్చేదాకా మంచి భక్తి చేస్తారు. అవి ఇచ్చిన తర్వాత సుఖించి మత్తులై చెడతారు. అంటే చాలాసార్లు ఆశీర్వాదాలు మనకి దీవెనకరమైన మార్గంలో నడిపించడం కన్నా ఆశీర్వాదాల మత్తులో మన భక్తిని మనమే పాడు చేసుకునేవాడు. మునుపటి ప్రార్థనేది, లేమి నిన్ను తరుముతున్నప్పుడు చేసిన ప్రార్థనేది. ఇప్పుడు ఉన్నత స్థితి వచ్చింది కదా, ఒకప్పుడు మొత్తలేదు, ఇప్పుడు నలుగురికి పెట్టే స్థితి వచ్చింది కదా. ఆనాటి ప్రార్థన ఏది? ఆనాటి మోకాటి అనుభవం ఏది? ఆనాటి తపన ఏది? ఆనాటి దేవుని సన్నిధిని అనుభవించిన విధానం ఏది? ఒక ఇంటికి 4 ఇళ్ళు, అదైతే తెల్లారులేస్తే ఈ అద్దెలు ఈ చూసుకోవడమే సరిపోద్ది. కానీ దేవుని సన్నిధి, దేవుని కొరకు పెంచడం, దేవుని కొరకు జీవించడం కదా. ఉజ్జియా ఏంటి నీ పరిస్థితి? మా నాన్న మంచి బిలీవర్ అండి, వెరీ గుడ్. నేను కూడా మంచి బిలీవర్ అండి, అది కూడా వెరీ గుడ్. నేను మంచి టెక్నాలజీ కలిగి, వెరీ గుడ్. చాలా నా రాజ్యాన్ని విస్తరించుకున్నాను, దట్స్ గుడ్. అన్నీ బాగున్నాయి. స్థిరపడిన తర్వాత ఏమైంది? చదివి ముందుకు పోదా. ఓరి నాయన రానే వచ్చింది. ఎవరు? నాశనానికి ముందు పెద్దక్క నడుస్తుందంట. ఎవరి పెద్దక్క? గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఆ పెద్దక్క ఈ చిన్నక్క 2 కలిసి నడుస్తూ ఉంటాయట. పెద్దక్క ముందు నడుస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కదా. ఎంత గర్వమో! మనకన్నా చిన్నోడ పక్కన అసలు కూర్చోం కదండి. అసలు కొన్ని గర్వపు చేష్టలు చూస్తే అసహ్యం వేస్తుంది. ఎంత అంటే ఈ వచ్చిన డిజిగ్నేషన్ బట్టి నా పక్కన ఎవడైనా సామాన్యుడు ఉంటే వాడితో ఇంటరాక్ట్ కూడా చేయను, మాట్లాడను కదా. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంట. వీళ్ళకి ఒక టీచర్లు అనుకోండి, ఈ టీచర్ పక్షులన్నీ ఓ పక్కకు చేరి వాళ్ళే బోనస్ పడిందా, పెన్షన్ ఓకేనా, ఆ ఇన్సెంటివ్ ఏమైంది, ట్రాన్స్ఫర్ ఏమైంది, మన నాయకుడు కదా. ఈ పక్షులన్నీ ఒక చోట చేరుతాయంట. కొన్ని అంటే ఎటోళ్ళు అటు చేరి అంటే అది వ్యక్తిగతంగా మాట్లాడవచ్చును. కానీ మరి దేవుని సంగతి ఏంటి? నువ్వెవరువైనా దేవుని ముందు తగ్గవలసిన వాడవే. నీ డిజిగ్నేషన్లో నీ అధికారాలు, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ అందాలు, నీ సందాలు అన్నీ బయటపడేసి రావాలి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇక్కడికి వచ్చి కూడా డిజిగ్నేషన్స్ మెయింటైన్ చేస్తున్నావంటే నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు అని అర్థం చేసుకోవాలి. అంటే చాలాసార్లు మనకి దేవుడు ఎన్నిచ్చినా వాటిలో తగ్గి ఉండడం ఉంది ఆశీర్వాదం. ఉజ్జియా నీవు హీరోవు కదా, మరి ఇప్పుడు జీరో కదా. ఉజ్జియా ఏం చేశాడో చెప్పనా? మన టైం లేదు కాబట్టి చెప్తా. ఉజ్జియా యాజకులు
యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేసే ఆ గొప్ప బాధ్యతను కలిగి ఉంటే, యాజకులతో సంబంధం లేకుండా ఈయన ఆ ధూపాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి దేవునికి ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. యాజకులు అంటారు, అయ్యా నువ్వు రాజువి, నీ పని నువ్వు చేయి, మా పని మేము చేస్తాం. మనకెందుకు ఎప్పుడు ఎదుటోడి పనికి వెళ్ళగడమే మనకు పని కదండి. ఎదుటోడిని ఎప్పుడు వాడిని పనిని డిస్టర్బ్ చేయడమే మన పని ఏముంటుందో తెలుసా? ఎప్పుడు ఎదుటోడి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉండడమే మన పని. వీడి మీద ఆడికి చెప్పడం, ఆడి మీద వీడికి చెప్పడం, వీళ్ళు అక్కడ నిలబడ్డారు, వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు, ఇంక వేరే పనే ఉండదు కదా. అంటే ఎప్పుడు ఎదుటోడి గురించి మాట్లాడమే. అందుకేనట ఒక నిర్ణయం తీసుకుందాం మనందరం. ఏంటో నిర్ణయం అంటే, ఒక నెల రోజుల పాటు ఏ వ్యక్తి కనపడ్డా ఆ వ్యక్తిలో మంచిని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తిలో పాజిటివ్ కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా. మంచి చర్చకు వస్తున్నారంటే ఏదో ఒక మంచి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క మంచినే చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్ని తీసుకోకుండా. ఎందుకు ఇలా చేయాలంటే, సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారో దానిలాగా మారతారంట. మనమట దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తామో దానిలాగా మారుతామంట. అది మానవునికి ఇన్హ్యూమన్ అలవాటు ఉంది. మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో దానిలాగా మారిపోతామట. ఇప్పుడు ఇలా చూద్దాం, ఎదుటోడి లోపాల గురించే ఆలోచిస్తున్నాం అనుకో, చివరికి మన క్యారెక్టర్ ఏమైపోద్దంటే, మంచిని కూడా చెడుగా చూసే ఒక భయంకరమైన జబ్బు వస్తుంది. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఎదుటివాడిలో చెడును పక్కన పెడదాం, దాంతో మనకు పని లేదు, దాని సంగతి దేవుడు చూసుకుంటాడు. ఎదుటివాడిలో ఉన్న మంచిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనలో ఉన్న మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఎదుటివాడిలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్స్ని మనం వెతికినప్పుడు ఆటోమేటిక్గా. ఉజ్జియా దగ్గరికి వెళ్దాం. ఉజ్జియా, ఏంటి నీ పరిస్థితి అంటే, నొసట కుష్టు పుట్టిందట. నొసట యాజకులు చూశారు, అరే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి యాజకులు చేయాల్సిన ధూపార్తిని తీసుకొని ఆయన ధూపం వేస్తున్నాడని ఆయన్ని బయటకు తెచ్చేలోపే నొసట కుష్ఠరోగం వచ్చిందట. అంటే గర్వించిన ఉజ్జియా కుష్ఠరోగాన్ని సంపాదనగా పొందాడు. హీరోనే కానీ జీరో. సరే, ఇప్పుడు దాకా హీరో టు ఎవరిని చూసాం చెప్పండి? జీరోలు చూసాం. టైం లేదు కాబట్టి నేను ఒక్క వ్యక్తిని జీరో టు హీరో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా హీరో టు జీరో ముగ్గురు క్యారెక్టర్లు చూసాం. ఒక క్యారెక్టరే, టైం లేదు కనుక జీరో టు హీరో అయిన వ్యక్తి ఎవరో చూద్దాం. చాలా సామాన్యమైన వ్యక్తి, టైం లేదు కాబట్టి ముగించారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడింది? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎవరు ఈ జీరో? వేగు చూసి రండని యెహోషువ వేగుల వారిని పంపించారు. ఓకే, అయితే వీళ్ళు శత్రువులకు దొరికే ఒక ప్రమాదకరమైన స్థితి అనేది దాపురించింది. ఆ దాపురించినప్పుడు వారు పారిపోతూ ఉంటే ఒక ఇంటికి చేరారు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట దిగగా. 2వ వచనం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలికి తీసుకుని రమ్మని వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. ఎవరండి ఈవిడ ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈవిడ గురించి ఏమని రాయించాడంటే, రాహాబు చెప్పండి వేశ్య. ఏమండి, రాహాబ్ అంటే సరిపోద్దిగా ఎందుకు? ఆవిడ ప్రొఫెషన్ కదా. వేశ్య అనేది ఆవిడ కలిగి ఉన్న స్థితిని తెలియజేస్తోంది. బైబిల్లో కొన్నిసార్లు దేవుడు కొన్ని పేర్లు రాయించాల. ఎవరండి ఆవిడ? విధవరాలైనా ఎవరావిడ? సారేపతు. ఏమండి, సారేపతు విధవరాలకు పేరు లేదా? ఉందా లేదా? ఏమోనన్నా అప్పుడు మీ వెళ్ళి చూడలేదనబాకండి. సారేపతు విధవరాలకు పేరుందా లేదా? సారేపతు అనేది ఊరి పేరు. చెప్పండి, విధవరాలు అనేది ఆవిడ స్థితి పేరు. పేరేమైంది? దేవుడు ఏం చేస్తాడంటే, కొంతమంది పేర్లు వాళ్ళు ఎంత పని చేసినా ఆ పేర్లు అసలు మాట్లాడినేవాడు. ఎందుకో తెలుసా? వారికి బహుమానం ఆయన ఇస్తాడు.
ఆయనే ఇస్తాడు కదా. యాజకులకి అందరికీ ఊళ్ళు పంచారండి, గోత్రాలన్నిటికీ. ఒక గోత్రానికి, లేవి గోత్రానికి ఏమీ లేవు, ఉట్టి చేతులు అన్నారు. నాలాంటి వాడైతే భలే దేవుడు దేవా నువ్వు, నేను పోతున్న అబ్బాయి అనేవాడినేమో. కానీ ఆశ్చర్యం తెలుసా, ఆ లేవీల్ని దేవుడు ఏమన్నాడంటే నావన్నీ మీవే అన్నాడు. ఏమన్నాడు? మీకు ప్రత్యేకమైన వాటా ఏం లేదు, నావన్నీ మీవే, అంటే నేనే మీ ఆస్తి అన్నాడు కదా. ఎంత గొప్ప విషయం. కొంతమంది పేర్లు ఉండవు కానీ వాళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇయ్యక మానడు. కొంతమందికి పేర్లు ఉంటాయి, వాళ్ళ ప్రతిఫలాలు వాళ్ళకి ఏరుగా ఉంటాయి. పేర్లు ప్రతిఫలాలు పక్కన పెట్టండి, ఈవిడిని ఇంట్రడ్యూస్ చేస్తున్న విధానమే రాహబు వేశ్య. వేశ్య అంటే తెలుసు, ఆ రోజుల్లో జీరో కదండి, జీరో. ఎవరు విలువ ఎవరు చులకనగా చూస్తారు, లేదు రకరకాల పరిస్థితులు. కానీ ఆశ్చర్యం, ఈ జీరో దేవుని పనిలో దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి. ఈవిడంటే తర్వాత రోజుల్లో నేను విన్నాను ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, ఇశ్రాయేలీల దేవుడు ఎంత గొప్పవాడో నేను విన్నాను అంటే రాహబు వేశ్య అయి ఉండవచ్చును. కానీ దేవుని గురించిన జ్ఞానములో, దేవుని గురించిన పనిలో, దేవుడి గురించిన ఆ ఉన్నతమైన కార్యములో ఆవిడ పాలిభాగస్తురాలైంది. కట్ చేస్తే ఏంది మరి, వాళ్ళని దాచింది, మొత్తానికి వాళ్ళని కాపాడింది. ఏం పొందుకుంది? 6వ అధ్యాయం 17వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వివరంగా చదువుకోండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. ఏమని రాయబడింది? యావత్తును శపింపబడింది, దాచిపెట్టను గనుక ఏమైంది? ఆమెయు ఇంటి వారందరూ రక్షించబడ్డారు. చూసారు ఎంత గొప్ప మాట. రాహబు జీరో, వేశ్య అంటే నో గౌరవం, నో ప్రివిలేజ్, నో ఎవ్రీథింగ్ కదా, నథింగ్. వేశ్య అంటే ఆవిడకంటూ చెప్పుకోవడానికి ఒక క్యారెక్టరే లేదు, ఒక పరిస్థితే లేదు. కానీ దేవుని పనిలో ఆవిడ నిమగ్నం అవడం ద్వారా ఒకటి, చుట్టూ ఉన్న సమాజం అంతా నాశనమైన ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకా చెప్పనా, రాహబు యేసుక్రీస్తు వారి వంశావళిలో స్థానము సంపాదించింది. ఎక్కడ సంపాదించిందండి? ఎక్కడుంది ఈవిడ పేరు? ఎక్కడుంది ఈవిడ పేరు? విశ్వాసుల జాబితాలో ఈవిడ పేరు ఉంది. ఏమిటి వేశ్య కదా, ఈవిడికి అక్కడేంటి కదా, పెడితే గీతే నా పేరు పెట్టాలి, ఆవిడ పేరు పెట్టడం ఏంటి కదా. వేశ్యే, ఎన్నికలేంది, శరీరం నమ్ముకునేది, పెద్ద ఐడెంటిటీ లేదు, పాపంలో బ్రతికే స్త్రీ అంటే జీరో ఇప్పుడు హీరోగా మారింది. ఎక్కడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని వంశావళిలో స్థానం సంపాదించింది. టైం లేదు, నేను ముగించేస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. మీరు భర్తిమై, గుడ్డి భిక్షకుడు, గుడ్డోడే, పుట్టుకతో గుడ్డోడు, కళ్ళు 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, అసలు తట్టుకోలేము కదా. మరి గుడ్డివాని పరిస్థితి ఏంటి? భర్తిమై కానీ దేవుణ్ణి శరణం వేడినప్పుడు, ఆ కళ్ళు వచ్చినప్పుడు తిరిగి దేవుని మహింపరిచిన విధం జీరో నుండి హీరోగా మారాడు. దావీదు స్టార్టింగ్లో అన్నల కన్నా సోల్జర్ పోస్ట్ ఉంది. దావీదును వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, ఎవరి చిన్నోడా నీకు చిన్న మందని ఇస్తున్నాను, దీన్ని డెవలప్ చేసుకొని బతుకన్నాడు. కానీ గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు హీరో చేశాడు. అంతకంత దావీదు తన జీవితంలో పొరపాట్లు జరిగిన తిరిగి మరలా దేవునితో అంటు కట్టబడి హీరోగానే ఉన్నాడు. ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం, బల్లో చేవే మనం హీరోలమా జీరోలమా? మన స్థితిని మనం ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడైన దేవుడు. ఎలా ఉన్నాం? ఒక హీరో జీరోగా మారాడు సంసోను. బలాన్ని వ్యర్థమైన వాటికి వాడి పవిత్రతను పోగొట్టుకున్నాడు. హీరో టు జీరోకు పడిపోయాడు. 2 ఆయన సౌలు అసూయ. ఒకవేళ నీ అసూయ బయటికి ఎవరికి తెలియదేమో కానీ నీకు బాగా తెలుసు. నీకు ఎవరిని చూస్తే అసూయ కలుగుతుందో కూడా నీకు తెలుసు. నువ్వు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు చెక్ చేసుకోకపోతే నీ అసూయ నిన్ను నాశనం చేసే ప్రమాదం ఉంది. సౌలు ఇంట్రడక్షన్ అద్భుతం, కానీ ఫినిషింగ్ ఎంత దారుణం అంటే సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉజ్జియా మంచి బిలీవర్ కొడుకు, చాలా మంచి గ్రేట్ ఇంజనీర్, అద్భుతాలు చేసినోడే, గర్విష్ఠుడే, నొసట కుష్ఠరోగం పుడితే బయటికి తోలివేయబడ్డాడు. వీళ్ళందరూ హీరోలే కానీ జీరోలు అయ్యారు. ఒక వేశ్య జీరో టు హీరో. ప్రశ్న, బలలో ప్రభుని అడుగుదాం, అయ్యా నన్ను క్షమించు, నన్నేమో నువ్వు ఆత్మీయతలో అంచెలంచెలుగా ఎదిగించాలని నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావు, నేనేమో
ఆ పట్టణంలో చెప్పినట్టుగా పాముల చేత గరిపించుకొని తిరిగి మళ్ళీ బయటకు వస్తున్నాను. నువ్వు నిచ్చెన వేస్తున్నావు, నేను పాము చేత గరిపించుకుంటున్నా. మళ్ళీ నువ్వు నిచ్చెన వేస్తున్నావు, నేను మళ్ళీ మొదటకు వస్తున్నా. ప్రభువా నన్ను స్థిరపరచు, ప్రభువా నన్ను ఆత్మీయతలో స్థిరపరచు, ఆత్మీయతలో గణపరచు, ఆత్మీయతలో నిన్ను సేవించుకునే ధన్యత ఇవ్వు. నాకు యోగ్యతను దయచేయి. నా గర్వాన్ని, నా అసూయను, నా అపవిత్రతను విడిచిపెడతాను. దేవా పరిశుద్ధపరచు, యోగికరమైన పాత్రగా వాడుకో నాయనా. అంత్య దినాల్లో, అపాయకరమైన రోజుల్లో నిన్ను సేవించుకునే బిడ్డగా, నీ బిడ్డగా, నీ సొత్తైన ప్రజగా ముద్ర వేయబడునట్లుగా నన్ను ఆశీర్వదించు, నా భక్తిని దీవించు, శేష జీవితం నీ కొరకు జీవించే ధన్యత నాకు దయచేయి. ఆ రాహబు వేశ్య ఎలాగున తనను తాను కాపాడుకుందో, ఎలాగ తన కుటుంబాన్ని కాపాడుకుందో, నేను కూడా అయా అలాగున భక్తి చేసి నిన్ను సేవించడం ద్వారా నా బిడ్డల్ని, నా భర్తను, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని నాయన నేను కాపాడుకున్నట్లుగా నాకు సహాయం చేయి. హీరోగా నన్నుంచు అని ప్రార్థన చేసి తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, మనం పరీక్షించుకుందాం. యోగికరమైన రీతిలో మనం వాక్యానుసారంగా పరీక్షించుకుంటూ బలను సమీపిద్దాం. బల నిమిత్తమే మన ప్రియ సహోదరులు డానియల్ బ్రదర్